Credit definitely, sir. Pushpa Nagesh, ma'am. Definitely, yeah. She is doing great job. ऐसा ही था, वही तो बोल रहे हैं ना, नहीं हुआ था, प्रॉब्लम नहीं जा रहा था, ड्रेनेज प्रॉब्लम सॉल्व ही नहीं हुआ था अभी. यस, नाउ वी आर वेरी हैप्पी एंड इवन द रोड इज एक्चुअली गुड, दे हैव सॉल्व द प्रॉब्लम. yes definitely we will support because end of the day we see the work. ఓకే, చాలా బాగుంది. మా పేరు రాజేశ్వరి. 10 years. అప్పుడు బాగాలేకుండా ఇప్పుడు చాలా బాగుంది. హ్యాపీ చెప్తారు. ఓకే, నగేష్ పుష్ప.
అందరినీ ఎవరికి ఎట్లా ఇద్దాం ఏం చేద్దాం ఎవరు బాగా పనిచేస్తారు సీఎం కావాలి సీఎం కావాలి జై తెలంగాణ దూరాటం ఏం గుర్తాం ఏం గుర్తు కారు గుర్తున్నా పోయినసారి ఏమో కార్పొరేటర్ గెలిపించారు కార్పొరేటర్ మంచిగా పనిచేస్తుందా పనిచేస్తుందా బాగా పనిచేస్తుంది మా 100%. పిలిచినప్పుడు వస్తున్నా ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం పోయింది మా నీళ్ళు వస్తుంది గంటసేపు వస్తుంది గంటసేపు వస్తున్నాయండి. ఏమవుతున్నాయంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చే లోపల మోటార్లో పెట్టి ఇక్కడ లాస్ట్ లో మన ఇంటర్వ్యూ ప్రాబ్లం కరెంట్ మంచిదా ఎట్లా ఏం గుర్తుకెళ్ళా మోటీ ఇప్పుడు ఐదు మంది ఎన్ని రోజులు 1 వీక్ 3 దాకా 4 months బ్యాక్ బుక్ చేశారు. అదే అందులో వేయించండి కారు గుర్తుకే 30 భారీ మెజార్టీతో ఎవరికి ఇస్తాము ఏం గుర్తుంది మీకు కూడా నమ్మకంగా మమ్మల్ని గెలిపించడు నమ్మకంగా సొసైటీ ప్రజలు కానీ పనిచేస్తున్నాం అంతా కూడా మీ సంక్షేమం నుంచి పనిచేస్తున్నాం కారు గుర్తు కొట్టేయండి. జై తెలంగాణ అందుకే గుర్తే కారు గుర్తే మన ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఇంత మంచి గవర్నమెంట్ సార్ గిరి నమస్తే కార్పొరేటర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం 10,000 మెజార్టీ వేయాలనుకుంటున్నాం. మనం 112 డివిజన్ నుంచి 10,000 మెజార్టీ వేయాలనుకుంటున్నాం. వీళ్ళందరూ సహకరించి అయిపోయారు మీకు అందుబాటులో ఉంటుంది. సరేనా ఎలక్షన్ మేము ఇక పని చేయలేదు పని చేస్తున్నాం పిలిచినప్పుడు వస్తున్నాం. అసలు విషయం అయింది ఇప్పుడు ఓటు గుర్తు నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ్ సమాజాయితం పటాన్చెరు నియోజకవర్గంలో మరి పార్టీ కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్సీపురం డివిజన్లో ఈరోజు బీరంగడ్డ కమాన్ వద్ద మరి కార్పొరేటర్ బూర్గడ్డ పుష్ప నాగేష్ గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే శంకర్ నాయక్ గారు కావచ్చు, కాలనీ సంక్షేమ సంఘం రఘురామ్ రెడ్డి గారు కావచ్చు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో కావచ్చు గెలిచిన కాడికెళ్ళి కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఫోన్ కాల్ వాళ్ళు చేస్తే మా దగ్గరికి కాదు మేమే మీ దగ్గరికి వస్తాన పందాతోటి ముందుకెళ్తున్నటువంటి పుష్ప నాగేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది ఇంటింటి ప్రచారం. సో ఎలా అనిపిస్తుంది సార్, అసలు పని చేశారా మరి మీ కార్పొరేటర్లు? గత 40 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఈ కాలంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఎంతమందినో ఎమ్మెల్యేలు చూశాను, ఎంతమందినో కార్పొరేటర్లు చూశాను. ఇలాంటి కార్పొరేటరు ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకటం మా అదృష్టం. కానీ వాళ్ళు అడగతానే ఒక్కరి చేయట్లే సర్వీసు. కార్పొరేటరు ముగ్గురు ఇద్దరు వేసి ఇద్దరు వచ్చి పనిచేస్తారు. ఓటేసింది ఒకరికే కానీ ఓటు పనిచేసి ఇద్దరు. అది మాకు అదృష్టం. మా కాలనీకి బోనస్ వచ్చిందంటారా? బోనస్ ఈ కాలనీకి. అందులో మాకు ప్రత్యేకంగా మా అమ్మగారి ఇల్లు మల్లికార్జునారాయణ. అందుకని ఆ భక్తి అక్కడ ఉంది. మేము కూడా అదే భక్తితో ఎల్లవేళ ఆయనకి మాయంపల్లికి కానీ కార్పొరేటర్కి కానీ తల వంచి పని చేసుకుంటూ కాలనీ అంతా ఎక్సైజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాలనీ అభివృద్ధిలో
120 కిలోమీటర్ స్పీడ్ నడుస్తుంది కాలనీ. అభివృద్ధి మాత్రం తోకలేదు. ఇంకా ఏదన్నా కూడా మ్యాక్సిమం 90% ఓట్లు భయపడికి వేస్తాం వీళ్ళ ఆధ్వర్యం, ఈ కార్పొరేటర్ ఆధ్వర్యంలో. ఇదే విధంగా ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు 10-15% ఉన్నాయి. అవి కూడా జస్ట్ ఎలక్షన్ కూడా ఆగిపోయి ఉన్నాయి. అయిపోతానే మేము సంపూర్ణంగా పూర్తి చేసుకుంటాం కాలనీ నుంచి. వీళ్ళు కూడా మాకు అదే విధంగా ఆదరిస్తారని, వాళ్ళు కూడా మేము కూడా అదే విధంగా మేము మాకు ఎలా సేవ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినప్పుడు మేము వాళ్ళకి సంపూర్ణంగా సేవ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఓటు వేసి ఆ ఓటు నిరూపించుకొని మళ్ళీ వాళ్ళ ఇంకా మనం మంచి పని చేసుకుంటాం. ఈ కాలనీకి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉన్నాం, కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ. అదేవిధంగా కంటిన్యూ కూడా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం. వాళ్ళు ఎప్పుడు ఏ పోస్ట్ నిలబడినా కూడా సంపూర్ణ సహకారాలు ఇచ్చి వాళ్ళకి ఓట్లేసి వాళ్ళకి గెలిపిస్తాం, వాళ్ళ పనులు తీసుకుంటాం. ఇట్లా కాలనీ నుంచి మనం చేస్తాం. ప్రెసిడెంట్ ముగిస్తున్నాం. మేడం, మీ ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు, చెప్పండి మేడం. మీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి మళ్ళీ టికెట్ ఇచ్చారు 3వసారి, ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మాకు ఈ ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం అనుకుంటున్నాము. ఎందుకంటే మా కాలనీలో కానీ, మా కాలనీలో కాదు వేరే దగ్గర కూడా విన్నాం మేము, రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. మా కార్పొరేటర్ కానీ మాకు ఎమ్మెల్యే కానీ చాలా సపోర్ట్గా ఉన్నది మాకు. అంతేకాకుండా మాకు చేయి జారిపోతుంది అనుకున్న మాకు పార్క్ కూడా మా చేతిలోకి అందేటట్టు చేశారు వీళ్ళు. అట్లే కాకుండా మేము అడగంగానే కూడా మాకు ఫంక్షన్ హాల్ కూడా కట్టించారు. మా ఏ అర్ధరాత్రి పూట లేపినా కానీ వాళ్ళు లేచి మాకు హెల్ప్ చేసేందుకు చాలా రెడీగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళే గెలవాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. మెజార్టీ వచ్చే అవకాశం మీ యొక్క ఈ డివిజన్? మాకైతే 99% వీళ్ళే వస్తారని ఉన్నది. మాకు 100% కూడా తీసుకురావాలని చెప్పి మా కోరిక. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం. కాలనీ అధ్యక్షులు రఘురామరెడ్డి అన్న గారు, లక్ష్మణ్ అన్న గారికి, జాగృతి చెల్లెలు శ్రీలత గారికి, మరి ఇక్కడున్న నాన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మేము నామినేషన్ వేయకముందే ప్రతి కాలనీలో మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. కాలనీ వైజ్గా ఏమంటారంటే, మీరు ఓటు అడగనిక మీకు రాకున్నా వచ్చినా మేము కారు గుర్తుకే ఓటేస్తామని బ్రహ్మరథం పడతా ఉన్నారు. మరి కాలనీలలో చూసినట్టయితే ఏ కాలనీలో కానీ చాలా మటుకు 90% మేము పనులు చేయడం జరిగింది. మరి ముందు నేను గతంలో కార్పొరేటర్ ఉన్నా, తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ఉంది, మళ్ళీ ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ దీని నుంచే ఉన్నాం, బీఆర్ఎస్ నుంచి ఉన్నాం. కాబట్టి మరి ఎన్నో పనులు కాలనీలలో చేయడం జరిగింది. చేసినప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాలన్నర నేను ఉంటానని మరి ఆ పనులు చేస్తానని కూడా అలా హామీ ఇవ్వడం జరిగింది. మరి మన ఈడ చూసినట్టయితే మల్లికార్జున నగర్లో చూసినట్టయితే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్కు, అది ఎన్నో రోజుల నుంచి ఉన్నది, మాకు కావాలని కాలనీ వాళ్ళు అడిగినప్పుడు మరి మేము కాలనీ వాళ్ళని తీసుకొని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే ₹1 కోటి పెట్టి అది కాలనీకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఆయన సొంత నిధులతోటి. అది వేరే వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటే ఆ కబ్జాలకు గురవుతుందన్న ఉద్దేశంతో ఆయన సొంత ఫండ్ ₹1 ఇచ్చేసేసి అది కాలనీకి హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. మరి అది కాకుండా ఒక ఫంక్షన్ హాల్ కూడా చిన్నది కమిటీ హాల్ కూడా కట్టేయడం జరిగింది. మరి కాలనీలో ఎన్నో పనులు చేసినాం. ఇక్కడ చూసినట్టయితే ఒక్క సీసీ రోడ్డు లేదు, అనుకోని డ్రైనేజ్ లేదు, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేస్తామని హామీ ఇచ్చినాం. ఈ కాలనీలో తిరుగుతుంటే కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు గంట సేపటి నుంచి మా ఎంబడి ఉండి మీరు కూడా చూస్తూ ఉన్నారు. కాలనీలో ఒక్కరు కూడా మరి మీరు ఎందుకు ఓటు అడుగుతున్నారు, మేము కంపల్సరీ మీరు పనులు చేసి మేము కారు గుర్తుకు ఓటేసి మేము మైపాలని నాకు మంచి మెజార్టీ ఇస్తాము, మీ ద్వారా మేము ఓటేస్తున్నామని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. మరి మా ఈ కాలనీలో దాదాపు మేము తిరిగినప్పుడు చూస్తూ ఉంటే కూడా అందరు కారు గుర్తు అంటున్నారు. వేరే పార్టీ వాళ్ళు రావద్దు మన కాలనీలకు, ఎందుకంటే ఏమడగానికి వస్తారు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఏం పని చేసినా అడగనికి వస్తారు. ఓట్లు అప్పుడే ఓటేయమని అడుగుతారు, కానీ మళ్ళీ ఓట్లు అప్పుడే వస్తారు. కానీ మళ్ళీ మిగతా రోజులలో ఒక్క రోజు కూడా వచ్చి మరి కాలనీలో ఏం సమస్య ఉందని కూడా ఒక్కరు కూడా తెలుసుకోరు. కాబట్టి మరి ఎవరు రారు ఈ కాలనీకి. కానీ మేము ఒక్కటే టీఆర్ఎస్ జెండానే ఉండాలన్న ఉద్దేశంతో కూడా మేము పనులు చేసినాం. మరి మాకే ఓటేస్తుండ్రు, మేము మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. కాన్స్టిట్యున్సీ లెవెల్గా మరి 1,00,000 ఓటుతో గెలుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి మన నా డివిజన్ వరకు వస్తే మేము 10,000 మెజార్టీ ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, మీరు కూడా మరి ప్రచారంలో పాల్గొన్నారు, కార్పొరేటర్ గారితో ఎలా ముందుకు వెళ్తున్నారు, మీరు ఏం ప్రామిస్ చేస్తారు? మీరు ప్రామిస్ కాదు, మేము తొంటాంజన గారు కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి ప్రామిస్ ఇచ్చుకుంటూనే వస్తున్నాం, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూనే వస్తున్నాం. అప్పుడు తొంటాంజన గారికి 5,000 చిల్లర మెజార్టీ ఇచ్చాం. పుష్ప నాగేశమ్మకి 6,000 దగ్గర మెజార్టీతో గెలిపించినాం. అదే మెజార్టీని ఉత్సాహంగా రెక్టిఫై చేసి మా జిఎంఆర్ గూడెం మైపాల్ రెడ్డి గారికి 112 డివిజన్ నుంచి భారీ ఎత్తున ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క
గల్లీ లీడర్ కూడా ఒక సైనికుడు లాగా పనిచేసి మైపాలన్న ఆధ్వర్యంలో, పుష్ప నాగేశన్న ఆధ్వర్యంలో కాలనీలో డెవలప్మెంట్ పనులన్నీ చేస్తున్నాం, ఇంకా చేయబోతున్నాం. మూడోసారి గెలుస్తున్నాం. మళ్ళీ కేసీఆర్ సాబ్ని సీఎంగా చూడబోతున్నాం. నగేష్ గారు చెప్పండి సార్. చెప్పండి నగేష్ గారు, చాలా మంది కార్యకర్తలు కూడా పోగేశారు, మరి వీళ్ళందరూ అభిమానంతో వచ్చారా? అందరు అభిమానంతోనే వాళ్ళకి టిఫిన్ పెడుతున్నాం, అన్నం పెడుతున్నాం. అన్నం పెడుతున్నాం. గత ఏదైతే మా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా కాలనీ రవాయిగా ఈ డివిజన్ లోపల దాదాపు మాకు 40,000 ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా ప్రతి ఓటర్ ప్రతి ఓటరును కలవాలా. స్వయంగా ఏదో మన ఫోటోలు దిగిపోవడం మనకు మీరు చూస్తూ ఉన్నారు గత 2 గంటల నుంచి. ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం మేము. గత 10-15 సంవత్సరాల కోలే ఉమ్మడి కార్పొరేటర్గా 2009 నుంచి కంటిన్యూ ఉన్నాం. మార్కెట్ చైర్మన్ కూడా చేసినాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజల అవసరాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన మౌలిక వసతులు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాల మీద పూర్తి సమాచారంతో మేము ఉన్నాం. ఆ సమాచారం మేరకు ఇక్కడ అవసరాలు ఏమున్నాయి, ఏ ఇంట్లో ఎవరున్నారు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయం పూర్తి అవగాహనతో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వం చేసే పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ, సంక్షేమం చేస్తున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా జనాలకు వివరిస్తూ, మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు, మేము కార్పొరేటర్గా మా బాధ్యత మేము చేసిన పనులు ఖచ్చితంగా చేసినాము. మాకు ఓటు అడుగు మాకే ఉన్నది అని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలామంది ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతున్న దశలో కూడా మా ఎమ్మెల్యే గారు మేము అంత హరీష్ అన్న సహకారంతో కూడా ధైర్యంగా బయటకు వచ్చి మా పిఎన్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు భరోసా ఇచ్చినాం. ఇలా ప్రజలకు ఆ విధంగా మేము సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు, ఈ కాలనీకి సంబంధించిన కానీ ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మాకే ఆదరిస్తారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా సిఎస్ఆర్ ఫండ్స్ అని, గవర్నమెంట్ ఫండ్స్ అని కూడా దాదాపు చాలా నిధులు ఇచ్చించి ఈ ప్రాంతానికి కూడా వాళ్ళు కూడా సేవ చేస్తారు. కాబట్టి ఎలక్షన్లో ఎట్లాంటి డోకా లేదు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ 112 డివిజన్ నుంచి కూడా దాదాపు మొన్న మాకు పుష్పమ్మకు 6,500 వచ్చినాయి. ఈసారి 10,000 టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మరొకసారి ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి కాపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాలు మనం చూసినాం. ఈ 10 సంవత్సరాల లోపల ఈ పరిపాలన లోపల ఎట్లా గడిచింది, ఎప్పుడు వండుకున్నాము, ఎప్పుడు లేచినాం అనే విషయాన్ని కూడా చీమ చుట్టకు మనకు కూడా ఏదో సంక్షేమ పథకాలతో పాటు ఇలా హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో ఈరోజు ఇది ప్రశాంతంగా ఇలా ప్రతి ఓటరు, ప్రతి ప్రజలు కూడా ప్రశాంతంగా పండుకొని ఇలా జీవిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు. గతంలో హైదరాబాద్ అంటే మత కళాలు, హిందూ ముస్లిం బాయ్ కొట్లాట పెట్టేటోళ్ళు, తాకలాటలు పెట్టేటోళ్ళు, అట్లాంటి సమస్య లేకుండా ఈ 10 సంవత్సరాలు కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలు, కులం లేదు, మతం లేదు, అందరి నా బిడ్డలని కడుపులో కాలు పెట్టుకొని కడుపులో చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. అదేవిధంగా ఇక్కడ పడంచేలకు సంబంధించిన వరకు కూడా ముఖ్యమంత్రి అడుగుజాడలు నడుస్తూ మా ఎమ్మెల్యే గారు కూడా బ్రహ్మాండంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా ఇలా గుళ్ళు కానీ, గోపురాలు కానీ, మసీదులు కానీ, ఈద్గాలు కానీ, షాదీకారాలు కానీ అనేక కార్యక్రమాలు ఇలా చేసి ఇలా ప్రజల మెప్పు పొందిండు మా ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి బాగా కష్టపడి, వారం రోజులు కష్టపడి ఎంత మెజార్టీ 1,00,000 అనుకుంటున్నాం, 1,00,000 కూడా దాటితే కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఓటు అడగడానికి వస్తారు. ఇలా నరేంద్ర మోడీ ఉన్నాడండి, చాలాసార్లు అమిత్ షా ఉన్నాడండి. ఇలా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా తెలంగాణకు? చెప్పండి. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారా? చెప్పండి. సెంటర్లో ఉండి కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడు. ఇలా 60 పథకాలు ఇస్తాం, గ్యారంటీలు అంటారు. అవన్నీ దొంగ మాటలు. అవన్నీ పక్కనే మనం కర్ణాటక రాష్ట్రంలో మోసం చేసుకొని అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకోరు కర్ణాటకలో. ఆ విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఉంటే మన బార్డర్ రైతులు కూడా ఇలా సెల్ ఫోన్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ కూడా తెలంగాణకు వచ్చి ఛార్జింగ్ పెట్టుకునే దశలో ఉన్నది. ఈరోజు మంచినీరు లేవు అక్కడ. ఆ విధంగా కాంగ్రెస్ చెప్పే గల్లిబొల్లి మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా బీజేపీని అయితే ఖచ్చితంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. వాళ్ళకి గెలిచే అవకాశం కూడా లేదు. వాళ్ళ టార్గెట్ పరిపాలన చేస్తామంటారు కానీ వాళ్ళకి 4-5 సీట్లే వస్తాయి వాళ్ళకి. ఆ విధంగా మరి ఇలా అన్ని పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా మరొక్కసారి హ్యాట్రిక్ దశగా సీఎం గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటివి కానీ, ఇలా ఐటీ అండ్ హైదరాబాద్లో మనం చూసినాం. ఇలా రోడ్లు కానీ అవి కానీ సింగపూర్లో ఉన్నటువంటి, అమెరికా వాళ్ళు వచ్చి విచిత్రపోతున్నారు మన హైదరాబాద్ అభివృద్ధి చూసి. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు, విజన్ ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు, మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఒక విజన్ ఉన్నటువంటి విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ఇలా విజన్తో పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా సీఎం ఒక్కటే మా దాంట్లో. ఇలా కాంగ్రెస్లో అంటే 10 మంది సీఎంలు ఉన్నారు. ఎక్కడ పరిపాలన చేస్తారండి? 6 నెలలకు సీఎం వస్తాడు. ఆ విధంగా ప్రజలు కూడా గమనించాలి. పనిచేసే వాళ్ళను, పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే వ్యక్తులను గుర్తించి ఎన్నుకున్నట్టయితే ప్రజలకు మేలు జరుగుతుందని సందర్భంగా తెలుస్తా ఉన్నాం. మీ పార్టీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి ఏనుగు మీద వస్తున్నాడు, మరి ఎలా చూడాలి? ఇక మీకు తెలుసు ఎంత ఎత్తుకి ఎదిగిండో అంత ఎత్తుకెళ్ళి మళ్ళీ కింద పడ్డాడు.
ఇక పేరు ఎందుకు కానీ అట్లా ఆ విధంగా కొంచెం ఓపిక ఉండాలి, రాజకీయాలు ఓపిక ఉండాలా. 2009లో మాకు కూడా ఇబ్బంది పెట్టారు కొంతమంది వ్యక్తులు. మేము నిరుత్సాహపడలే, పార్టీకి అంకితభావంతో పనిచేసినాం. మన సిట్టింగ్ తీసేసి మళ్ళీ మన కార్పొరేటర్ మాకు ఇచ్చారు. అట్లా నేనేంటంటే పొలిటికల్లో ఉన్నప్పుడు ఆలోచన విధానాలు ఓపిక ఉండే ఎదగాలనుకుంటే ఓపికతో ఉండాలి. ఆ విధంగా అయితేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఇలా ఒక చిన్న స్థాయిలో వార్డు మెంబర్ ఉండి నేను ఎమ్మెల్యే కావాలంటే సాధ్యమయ్యే పని కాదు. ప్రజలు కూడా గుర్తిస్తారు, ఎవరికి అధికారం అప్పచెప్పాలి, ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరు నాన్ ఎలిజిబిలిటీ అని చూస్తారు. కాబట్టి ఆ విధంగా కొంత ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అప్పుడే ఎమ్మెల్యే అంటే కాలేం మనం. కాబట్టి ఆ దశగా ఓపికతోటి ప్రజలకు సేవ చేసుకుంటూ పోతే 100% ప్రజలు గుర్తిస్తారు. మేము అనుకున్నాం ఇవాళ మేము ఎమ్మెల్యేగా ఎలిజిబిలిటీ బీసీ కార్డు మేము ఉన్నాం. ఇవాళ ఉమ్మడి రెండు డివిజన్లు కలిసి కార్పొరేటర్ చేసినాం, మార్కెట్ కమ్ చైర్మన్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్గా పనిచేస్తున్నాం. ప్రజల మధ్యలో ఉంటున్నాం, ప్రజలకు ఒదుగుంటున్నాం. మేము ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాం. ప్రజలకు ఏం పని చెప్పినా, ఫోన్ చేసినా, రమ్మన్నా, మంచి అయినా సావైనా. ఈరోజు మా ట్రస్ట్ ఉంది, మాది పిఎన్ ఫౌండేషన్ ట్రస్ట్. తద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరు చనిపోయినా గరీబులకు సావుఖర్చులకు కానివ్వండి, గరీబ్ పిల్లలు ఉంటే పుస్తమెట్టలు కానివ్వండి, గరీబులు ఉంటే ఇంకెవరైనా బియ్యం కానివ్వండి, అనేక రకాలుగా ఈరోజు ప్రజలకు అందుబాటు పడి ఈ ప్రాంతంలో కూడా ఈరోజు సేవ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మా అర్జెంటుగా ఎమ్మెల్యే కావాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు ఉండాలా, ప్రజలు చెప్పుకోవాలి, ఏమని ప్రజలు చెప్పాలా వీళ్ళు ఎలిజిబిలిటీ, ఇది నాట్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ దశగా పనిచేస్తే తప్పకుండా గుర్తింపు వస్తుంది, ప్రజలు ఆదరిస్తారు. ఓటర్ కూడా ఖచ్చితంగా ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలం. బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఈ ప్రాంత సీసీ రోడ్లు కానివ్వండి, ఈ కాలికి సంబంధించినటువంటి ఇందాక అధ్యక్షుడు మాట్లాడండు, ఆ విధంగా అనేక రకాలుగా ఈరోజు 100% 90% సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి ఈరోజు ప్రజలకు చేరినాయి. ప్రజలు ఖచ్చితంగా మా పక్షాన్నే ఉంటారు. ఇలా కడుపులో కులం మతం లేకుండా అన్ని కులాలను కూడా కడుపులో పెట్టుకొని ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మేము కానీ పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు పూర్తి భరోసా ఉన్నది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు చూస్తున్నారు, ఇంటికి వెళ్ళినప్పుడు ఏం గుర్తు మీరు చెప్తలేము, ఏం గుర్తు మీరు వేస్తారంటే కూడా ఖచ్చితంగా కారు గుర్తుకు మేము వేస్తాం, మైపాలరెడ్డిని గెలిపిస్తాం, సీఎం గారిని మళ్ళీ సీఎం చేస్తామని చెప్పేసి ఓటర్ స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఓటర్ల పైన పూర్తి మాకు భరోసా ఉన్నది. ఈ డివిజన్ నుంచి 10,000 మెజార్టీ దశగా ఈ డివిజన్ నుంచి ఇవ్వాలని చెప్పి సంకల్పంతో పనిచేస్తాను. ఖచ్చితంగా రేపు 10,000 ఓట్లు మెజార్టీ చూపించే దశగా కార్పొరేటర్ మా కార్యకర్తలు అంతా కూడా పనిచేస్తా ఉన్నాం. ఆ దశగా దీనికి తోడు మా కాలికి సంబంధించిన సంక్షేమ సంఘ అధ్యక్షులు రఘురామరెడ్డి, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రెండో వ్యక్తిని ఇక్కడ రాకుండా, రెండో వ్యక్తికి ఓటు వేయకుండా ఉన్న ఓట్లన్నీ 100% మాకే పడేటట్టుగా మేము ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సో ఇదండి మరి ఈరోజు మరి ఆర్చిపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు ఈరోజు మరి ఇక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మరి శంకర్ నాయక్ కావచ్చు, సంక్షేమ సంఘం రఘుమార్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. ఈ కాలనీలో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇలా కాకుండా కరోనా సమయంలో కూడా మేము చాలా సేవ కార్యక్రమాలు చేశాము. గూడెం మైపాలరెడ్డి గారు కూడా వారు సొంతంగా చాలా వరకు కార్యక్రమాలు నిర్వహించారు. కనుక 1,00,000 మెజార్టీ మొత్తం కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఇస్తామని ఈ యొక్క డివిజన్లో 10,000 మెజార్టీ ఖచ్చితంగా మేము తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. చూస్తున్న విధి న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.